పీపీపీ అంటూ పోర్టులను ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టాలి అని చంద్రబాబు నాయుడు గారి సర్కార్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలను వాస్తవానికి దాని మీద తీవ్ర స్థాయిలో వ్యతిరేకత అయితే కనిపిస్తూ ఉంది. రాష్ట్రం అనేది బేసిక్గా తీర ప్రాంతం సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది కాబట్టి ఆ సుదీర్ఘ తీర ప్రాంతాన్ని ఆర్థిక వనరులుగా కనుక కన్వర్ట్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్కి చాలా బెటర్. మొదట ప్రభుత్వాలు దాని మీద దృష్టి పెట్టి ఉండాల్సింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పోర్టు ఆధారిత అభివృద్ధి మీద ఆయన బాగా దృష్టి పెట్టారు దాని మీద. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏమో కొన్ని పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు వీటిని కూడా పీపీపీ అంటూ ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి తీసుకెళ్తూ ఉండడాన్ని తీవ్రంగా ఆక్షేపించాల్సిందే. తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక ట్వీట్ చేశారు. ద ఫ్యూచర్ ఆఫ్ రామాయపట్నం పోర్ట్ డెవలప్మెంట్ ఆర్ స్కామ్, డిస్ఇన్వెస్ట్మెంట్ అట్ ద స్టేట్స్ ఎక్స్పెన్స్. అంటే రామాయపట్నం పోర్టు భవిష్యత్తు అనేది దాని అభివృద్ధి లేకుంటే స్కామా, రాష్ట్రం ఖర్చు పెట్టి దాన్ని డిస్ఇన్వెస్ట్మెంట్ ఏంటి స్టేట్ ఎక్స్పెన్సెస్ని అంటే మొత్తం ఇంగ్లీష్లో చేశారు. పోర్ట్లీ డెవలప్మెంట్ ప్రొవైడ్స్ ఎన్రోమెన్స్ పొటెన్షియల్ ఫర్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు అంటే ఆంధ్రప్రదేశ్ అనేది పోర్ట్ ఆధారిత అభివృద్ధి మీద బాగా ఆధారపడి ఉంటుంది. సో రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి పోర్టులు అనేటివి చాలా బాగా సహాయపడతాయి. ఈ అవగాహనతోనే వైసీపీ ప్రభుత్వం రామాయపట్నము, మచిలీపట్నము, మూలపేటల్లో పోర్టుల అభివృద్ధిలో గణనీయమైన పురోగతి సాధించాం మేము. వాటిలో మా హయాంలోనే భూమి సమీకరణ, ఆర్థికపరమైన అంశాలన్నింటినీ కూడా మా హయాంలోనే ఫినిష్ చేసేసి స్టాట్యూటరీ అనుమతులు, ఈపీసీ కాంట్రాక్ట్లు అమలు చేసి 2024 జూన్ నాటికి 3 పోర్టుల్లోనూ గణనీయమైన పురోగతిని సాధించాం. రామాయపట్నం పోర్టు అభివృద్ధి వల్ల వచ్చిన ఆర్థిక ప్రయోజనాలకు కొన్ని ఉదాహరణలు కనుక చూస్తే బీపీసీఎల్ గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ దాదాపు 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడితో అది వచ్చింది. ఇండోసాల్ సోలార్ గిగా స్కేల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అంటే క్వాడ్స్ నుంచి మాడ్యూల్ వరకు ఇంటిగ్రేటెడ్ ఎకోసిస్టమ్ ఏర్పాటు జరిగింది. జేఎస్డబ్ల్యూ స్టీల్ 2 బెర్తులు అంటే వైసీపీ కడప జిల్లాలో ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ కోసం 2 బెర్తులు ఇక్కడ. ఈ ప్రాజెక్టులన్నీ కూడా వేలాది మందికి ఉపాధి కల్పించి రాష్ట్ర ఆదాయాలను పెంచుతాయి. అయితే రామాయపట్నం పోర్టు అభివృద్ధి ద్వారా రాష్ట్రానికి ఎన్నో ఆర్థిక ప్రయోజనాలు ఉన్నప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం దాన్ని మోసంగా మార్చి తెలుగుదేశం పార్టీ పెద్దలకు నగదు అంటే నగదు ప్రవాహాన్ని సృష్టించాలని చూస్తున్నారు. అంటే రాష్ట్ర ప్రయోజనం కాకుండా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పెద్దల ఆర్థిక ప్రయోజనాల కోసమే రామాయపట్నం పోర్టును చూస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం చేస్తున్నది ఏంటంటే రాష్ట్రం 4,929 కోట్లు ఖర్చు చేస్తున్న పోర్టును ప్రైవేట్ పార్టీలు ముందస్తుగా కేవలం 1,500 కోట్లు మాత్రమే చెల్లించి తీసుకోవడం. దీంతో రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం 3,500 కోట్లకు పైగా రుణభారాన్ని మోయాల్సి వస్తుంది. ఇదేం ఆర్థిక శాస్త్రం చంద్రబాబు గారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేసిన ట్వీట్. వాట్ కైండ్ ఆఫ్ ఎకనామిక్స్ ఈజ్ దిస్ చంద్రబాబు గారు అని చెప్పి ఆయన ముగించడు. ఇంట్రెస్టింగ్. పోర్టులు చాలా కీలకం రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దాన్ని ప్రైవేట్ పరం చేయాలనుకుంటున్నారు $1 మిలియన్ ప్రశ్ననే.